4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేము ఉన్నదని మీతో చెప్తున్నారు. ఆయనతో అనగా యేసు ఆమె దగ్గర, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేము మీదనే మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాటను మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చింది, అది ఇప్పుడే వచ్చినది. తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ఒక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. యెహోషువ 20వ అధ్యాయం 2-3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ 20వ అధ్యాయం 2-3 వచనాలు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకే పొరపాటున ఒకరిని చంపి నరహంతకుడు పారిపోవటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురం మీరు ఏర్పరచుకోండి. హత్య విషయమై ప్రత్యర్థి తెచ్చేవాడు రాకపోనట్లు అది మీకు ఆశ్రయపురం కలదు. 7-8 7వ వచనం 8వ వచనం కూడా చదువుకుందాం. 7వ వచనం. యెహోషువ 20వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదువుకుందాం. అప్పుడు వారు నఫ్తాలీయులు మన్యంలోని గలిలయలోని కేదేషును, ఎఫ్రాయిముల మన్యమందలని షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దానుకు అవతల యెరికో నద్ద రూబేనియా గోత్రం నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బెసేరు, గాదీయుల గోత్రం నుండి గిలాదులోని రాము, మనుషీయుల గోత్రం నుండి బాషాన్లోని గోలాను నియమించారు. కాబట్టి ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. కీర్తనలు 67వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 67వ అధ్యాయం 7వ వచనాన్ని 62వ అధ్యాయం 62వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాం. ప్రియ తండ్రి, స్తోత్రములు దేవా, చదవబడిన వాక్యాన్ని కొరకై వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. నిలబడుచు నిష్పైన దాసుని చాటున మరుగుపరచండి. ఏవా, నా నోట మీ మాటలు ఉంచండి. ఏవా, నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతి చూచినట్లు మా కన్నులు తెరవండి. వెనుక చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెరిపై తలపును దూరపరచండి. ఇప్పటి వరకు ప్రభువా మాకు ఆరాధించడం విషయంలో సహాయపడుతూ వచ్చారు. స్తోత్రముల పాటల ద్వారా
వ్యక్తిగతంగా ఆరాధించుతుండగా ఈ వాక్య వెలుగులో మేము వాక్యానుసారంగా మేము ఆరాధించే విషయంలో పురికొల్పండి, సహాయం తెచ్చేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ అభిషేకం కొరకై ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి దేవా, సహాయం చెరవబడిన హృదయాలను దయచేయండి. కృప చూపిస్తురమ్మని ఈ సమయాన్ని మాకు అవసరం దీవెనకరంగా మార్చురమ్మని వేడుకుంటున్నాను. వచ్చిన మీ ప్రిబిడలను మీరు ఆశీర్వదించి దీవించండి. రావాల్సిన వారిని తొలపెట్టి నడిపించండి. ఎవరు మీ సన్నిధి పోగొట్టుకున్న సహాయం దయచేయండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందురమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పూర్వకాలంలో ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆశ్రయపురాలకి వెళ్ళి తలదాచుకునేవారు అన్నమాట. ఈ కాలంలో తప్పు చేస్తే ఎక్కడికి వెళ్తారు తెలియదా? జైలుకి ఎందుకు వెళ్తారు? తప్పు చేసిన వాడిని బతకనీయరు కాబట్టి సమాజంలో ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? తలదాచుకుంటాడు. అదేవిధంగా ఆశ్రయపురాలు యెహోషువ గ్రంథంలో మనం చదివాం. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. అయితే కీర్తనలో అంటాడు దావీదు, మరి 62వ కీర్తనలో దావీదు అంటాడు, నా రక్షణకు నా మహిమకు ఎవరంట ఆధారము? దేవుడే. రక్షణకు ఎవరు ఆధారం అంట? దేవుడు. యాక్చువల్లీ రక్షణ ఇచ్చేది ఎవరు? సైన్యం కదా. మరి ఆయనకు ఏ ఆధారం చేసుకుంటున్నాడు? నా మహిమకు, మరలా నా రక్షణకు ఎవరు ఆధారం అంట? దేవుడే. మరలా నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము. నా ఆశ్రయం ఎక్కడుందంట? కాబట్టి ఆయన ఆశ్రయం దేవుని యందే ఉన్నది. కాబట్టి ఆయనను ఆశ్రయించిన నరుడు ఎవరు? ధన్యుడు. అంటే బ్లెస్డ్ పీపుల్. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇంకో చూడంటాడు దావీదు, సింహపిల్లలు లేమిగలవై ఆకలి ఉంటాయంట, యెహోవాను ఆశ్రయించు వారికి ఆశ్రయం, నాకు ఆశ్రయం కల్పించాడండి అంట. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సమరయ స్త్రీ కూడా మనం వాక్యాన్ని చదువుకుందాం. ఆమె ఎవరిని ఆశ్రయించింది? ఎవరిని ఆశ్రయించింది? లోక రక్షకుడిని ఆశ్రయించింది. ఆమె జీవితం ధన్యమైపోయింది. ఒకప్పుడు ఆమె పాపంలో ఉండేది, చీకట్లో ఉండేది, శాపగ్రస్తమైన జీవితం, దోషభరితమైన జీవితం, మరణమునకు, పాతాళమునకు, అగ్నిగుండమునకు పాత్రురాలు. అయితే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆమె ఆశ్రయించింది. ఆయన ఆశ్రయించి ఆయన్ని గట్టిగా పట్టుకుంది. అంతేకాకుండా ఆమె ఆయన గురించి ఏం చేస్తుంది? ప్రకటించింది. ఎక్కడ ప్రకటించింది? ఎక్కడ? సమరయ గ్రామం, పట్టణంలో. సో గ్రామం, పట్టణం. కాబట్టి దేవుడు వాక్యంలో సువార్త ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములైనయంట. ఆమె పాదాలు ధన్యమైనవి. ఎప్పుడు ధన్యమైనవి? దేవుడు వాక్యము విని ఆమె ప్రకటించింది. అయితే పూర్తిగా తన యొక్క జీవితం మారిపోయింది. వ్యభిచార సంబంధమైన జీవితం, 5 భర్తలు కలిగిన స్త్రీ. ఇప్పుడు ఉండే ఆమె కూడా, ఆయన కూడా ఆమె వాడు కాదు. అయితే యేసుక్రీస్తు వారితో మొదటిగా అబద్ధం చెప్పింది.
నాకు భర్తలే లేరని చెప్పింది. అయితే ఆయన పూసకొచ్చినట్లు చెప్పాడు. ఆమె హిస్టరీ మొత్తం A to Z చెప్పేశాడు. A to Z చెప్పేసి ఆమె కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, ఎట్లా చెప్తున్నాడు ఈయన? టోటల్గా మొత్తం చెప్పేస్తున్నాడే. ఆయన కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. యెహోవా దేవుడిగా గల జనులు ఒకప్పుడు అన్యశ్రీ, దేవుణ్ణి ఎరగనటువంటి గుంపులో ఉన్న ఆమె, చీకట్లో ఉన్న ఆమె. అయితే యూదులకి సమరులకి ఎటువంటి సాంగత్యం లేని ఆమె దూరంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? మునుపు మీరు దూరస్తులై ఉంటుంది. మునుపు ఎట్టున్నారంట? దూరస్తులై ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన, క్రీస్తు యేసు రక్తం వలన ఎట్లా అయిపోయాము? సమీపస్తులుగా అయ్యాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం సంఘంలో కూర్చోబడింది క్రీస్తు యేసు రక్తం వలన. ఆయన మనల్ని కొన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఆయన కొన్నాడు కాబట్టి మనం ఆయన సొత్తుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఆ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం కూడా, కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవాలి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కాబట్టి ఎన్ని అంటున్నాడు చూడండి. ఒక వాక్య భాగంలో ఏమంటున్నాడు? నా శైలం అంటున్నాడు, నా కోట అంటున్నాడు, నన్ను రక్షించు వాడు అంటున్నాడు, మరలా నా కేడెం అంటున్నాడు, నా రక్షణ శృంగం అంటున్నాడు, నా ఉన్నత దుర్గం అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు, తర్వాత నా ఆశ్రయించుచున్న నా దుర్గం. కాబట్టి ప్రియులారా, 6, 7, 8 విషయాలు ఈ యొక్క వాక్య భాగంలోనే ఉంటూ వచ్చాయి. దేవుడు ఆయనకి ఏదిగా ఉంటున్నాడు? నా దేవుడు అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు, తర్వాత నా శైలం అంటున్నాడు, నా కోట అంటున్నాడు, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గం. చూడండి, దేవుడు ఎన్ని విధాలుగా దావీదుకి అంత సెక్యూరిటీగా మరి దేవుడు ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు కూడా మన దేవుడుగా అయ్యాడు. ఒకప్పుడు సృష్టికర్త అయిన దేవుడిని ఎరగనటువంటి ప్రజలము, సృష్టిని పూజించుతున్న వారిని. అయితే దేవుడు ఆయన మనల్ని, ఆయన మనకు శైలంగాను, కోటగాను, రక్షించువాడుగాను, కేడంగాను, రక్షణ శృంగంగాను, నా ఉన్నత దుర్గంగాను దేవుడు, నా దేవుడు ఆశ్రయించిన దుర్గం. అయితే మరలా అంటాడు చూడండి, కీర్తనలు 46వ కీర్తన 7వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనలు 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. కాబట్టి యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై. కాబట్టి ఈ దేవుడు మనకు ఆశ్రయపూర్వకంగా అదే అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి మనం యెహోషువలో చదివాం ఆశ్రయపురాలు. కాబట్టి యెహోషువలో ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయో మనం మొదటిగా ధ్యానించుకుందాం. 6 రకాల ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాల్లో అవి దేన్ని సూచిస్తుంటున్నాయి అనేది మనం చూసి మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం.
కాబట్టి మొదటిదిగా చూసినట్లయితే మనం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషు. కాబట్టి మొదటి ఆశ్రయపురం ఏంటి? కేదేషు. కేదేషు అంటే పరిశుద్ధత. కేదేషు అంటే ఏంటి? పరిశుద్ధత. కాబట్టి మన దేవుడు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. కాబట్టి మన వలన మనం పవిత్రపరచబడ్డామా? లేదు. ఆయన యేసుక్రీస్తు రక్తం వల్ల ఏం చేయబడుతూ వచ్చాము? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేసిందంట? పవిత్రంగా చేయింది. కాబట్టి హెబ్రీలు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో ఒక వాక్య భాగం ఉంది. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు చూడడంట. కాబట్టి మన దేవుడు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు. ఆయన మా యొక్క పాపమును సముద్ర అగాధంలో వేసినాడు. అంతేకాకుండా కీర్తనలు అంటది, ఏమంటాడు కీర్తనల్లో? పడమటికి తూర్పు ఎంత దూరమో మన యొక్క పాపములు ఏం చేసినాడంట? ఆయన అంత దూరపరిచినాడు. కాబట్టి ఆయన యొద్ద ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ క్షమించబడుతూ వచ్చాయి, మనం దూరం చేస్తూ పడుతూ వచ్చాయి. అంటాడు యెషయా గ్రంథంలో, ఏమంటాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీ పాపములు రక్తం వలె ఎర్రవేనను హిమమంతా. చదవండి 1వ అధ్యాయంలో 18వ వచనం. 1వ యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, తీర్చుకొందుము మీ పాపములు రక్తం వల్లే ఎర్రవైనను హిమము వల్లే ఏమవుతుందంట? తెల్లబడును. కెంపు వల్లే ఎర్రవైనను గొర్రెబొచ్చు వల్లే ఏమవుతాయంట? చల్లని. కాబట్టి తెలుపు అనేది పరిశుద్ధతకు సూచిస్తుంటుంది. కాబట్టి మన యొక్క పాపములు ఆయన కడిగినాడు, రక్తంతో కడిగినాడు. అందుకే ఇంకా మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 48వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే ఒక్కోసారి డౌట్ వస్తుంది, నా పాపములన్నిటినీ దేవుడు క్షమించాడా లేదా? అంటే దేవుడు కొన్ని వదిలేసి కొన్ని క్షమిస్తాడా? దాంట్లో సందేహమే లేదు. అన్ని పాపములను యేసుక్రీస్తు రక్తం వలన కడిగి పరిశుద్ధపరిచాడు. డౌట్ ఎవరు కలిగించేది చెప్పండి? ఏదెను తోటలో డౌట్ ఎవరు కలిగించారు? అవకి ఎవరు కలిగించారు డౌటు? సర్పమే. మన జీవితాల్లో కూడా వాడు ఒక్కోసారి మళ్ళీ పైకి తెస్తాడు దాన్ని. ఒకప్పుడు ఇట్లా చేసినావు కదా, క్షమించబడ్డాయా? మనకు డౌట్ మళ్ళీ. అయితే దేవుడు వాక్యం జలవిస్తుంటుంది. ఆయన సంపూర్ణుడు. ఆయన సంపూర్ణుడు. 5:48 ఏమంటాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా ఏం చేస్తాడంట? పరిపూర్ణులుగా చేసేది ఎవరు చెప్పండి? మానవుడిని మానవులుగా చేసేది ఎవరు? ఆయనే. కాబట్టి మన యొక్క పరిశుద్ధత అనేది కేదేశు గురించి, మనం ఆశ్రయపురం గురించి. ఆయనే మన కేదేశు, పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు కనుక, ఆయన సంపూర్ణుడు కనుక మనల్ని సంపూర్ణులుగా చేసినాడు. మన యొక్క పాపములన్నిటినీ తుడిచివేసినాడు, సముద్రాగాధంలో పడవేసినాడు, పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరిచినాడు. కాబట్టి విరుగుడు, పాపమునకు విరుగుడు ఏంటి? యేసుక్రీస్తు రక్తం. కాబట్టి మనకు
జ్వరాలు వస్తాయి, మన శరీరంలో రోగాలు వస్తాయి. డాక్టర్లు ఏం చేస్తారు? దానికి విరుగుడు మందు ఇస్తారు. ఆ రోగం అనేది మన నుండి తొలగిపోతుంటుంది. అదేవిధంగా పాపానికి విరుగుడు మందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యోహాన్ అంటాడు, లోక పాపమును మోసుకున్న దేవుని. కాబట్టి ఒక్కరి పాపను మోయలేదు, కానీ ఈ గొర్రెపిల్ల ఎవరి పాపాన్ని మోసిందంట? లోక పాపాన్ని మోసింది. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషుల పాపాలను మోసింది. లోక పాపాన్ని మోసిందంటే లోక పాపాన్ని, ఈ యొక్క మనుషుల పాపం. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న నా ఎద్దకు రండి, నేను మీకు. కాబట్టి మానవుడికి విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే తన యొక్క పాప జీవితం నుండి విడిపించినప్పుడే విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. యెషయా అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడు? దుష్టులకు ఏముండదంట? దుష్ట అధికారంలో ఉన్నంత వరకు ఏముండదు, నెమ్మది ఉండదు ప్రజలకి. అంటారు, నెమ్మది కలిగి జీవిస్తున్నావా అంటే ఏదో ఆస్తి అంతస్తు ఉండటం వలన నెమ్మది అడగండి. కానీ తన యొక్క జీవితంలో దుష్టాధికారం నుండి విడిపించబడినప్పుడే ఒక వ్యక్తి నెమ్మదిగా జీవించగలరు. చాలామంది, కొంతమంది నిద్ర రావటానికి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. లోకంలో చూసినట్లయితే అది వారి కలవరం. సరిగా వాళ్ళ నిద్ర వాళ్ళు పోలేకపోతుంటారు, దాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదే ఒక కష్టజీవి చూడండి, చక్కగా చిట్టాడు, ఒక చెట్టు కింద అయినా కూడా అదే పరుపు తనకి చక్కగా నిద్రిస్తాడు. కాబట్టి ప్రియులారా, దుష్టత్వం నుండి విడిపించినాడు. కాబట్టి కేదేశ్ అంటే పరిశుద్ధత అనేది సూచిస్తుంది, అదొక ఆశ్రయపురం. కాబట్టి మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును ఎట్లా ఉండాలంట? కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని కోరుతుంటున్నాడు. అంటే పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది దేవునికి అనుకూలం. కాబట్టి దేవుడి యొక్క మందిరమునకు అనుకూలం. కాబట్టి రోమీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ మాట అంటున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబట్టకై ఆయన మరలా ఏం చేయబడుతూ వచ్చాడు? లేపబడుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడా, చనిపోయాడా, మృతి పొంది తిరిగి లేచాడా? సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడు. అందుకే దేవదూత వచ్చి అడుగుతుంది, ఆయన లేచి ఉన్నాడు, మీరేంటి మృతుల్లో ఎదుగుతున్నారు అంటున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబట్టకే ఆయన మరలా మరణాన్ని జయించి లేచినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు. కాబట్టి ఇంకా అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు ఎక్కడున్నారంట? కాబట్టి మన ప్రభువే మనకు పరిశుద్ధత. మనం క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి మన పరిశుద్ధత. కాబట్టి మొదటి ఆశ్రయపురం కాదేశు, అది పరిశుద్ధతను చూపిస్తుంది. చూడండి, రెండో ఆశ్రయపురము చరండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంది? ఎఫ్రాయిం మన్యమందలి షెకెమును. కాబట్టి రెండవ ఆ యొక్క ఆశ్రయపురం ఏంటంట? షెకెము. షెకెము అనగా భుజము. కాబట్టి భుజము అనేది భారం మోసేదిగా సూచిస్తుంటుంది. ఆయనే మన భారం అంతా మోసిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనం చూడండి, చదవండి తీర్చిన 11:28. మత్తయి
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కాబట్టి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. తర్వాత సాత్వికుడును దీన మనసును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఆయన కాడి ఎట్ట ఉంటుందంట. కాబట్టి ఆయనే మన భారము మోస్తుంటున్నాడు, మన పాప భారం తీస్తున్నాడు, మా అనుదిన భారం మోసే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి శక్యము అనేది భుజము అని అర్థం అన్నమాట. కాబట్టి ఆయన మన భారాలను మోసే దేవుడిగా ఉంటున్నాడు. మన యొక్క రోగ భారం, మన యొక్క పాప భారం, మన యొక్క పనుల భారం, అన్ని భారాలను దేవుడు మోసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన చూడండి, కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. 55 కీర్తన 22వ వచనం. నీ భారము ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపము. ఏం చేస్తాడంట? భారం మోస్తే వదిలేస్తాడా నిన్ను? ఆయన నిన్ను ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. కాబట్టి పిల్లరా, రెండో ఆశ్రయపురం చూసినట్లయితే శక్యము ఈ యొక్క భుజాన్ని సూచిస్తుంటుంది. మన యొక్క జీవితాల్లో దేవుడు మన భారాలని తీసినాడు, మన భారం తీసినాడు, మనకు విశ్రాంతి నెమ్మదినిచ్చినాడు. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు, నీ భారం యెహోవా మీద. అయితే మన భారం యెహోవా మీద మోపం. మనమే ఏం చేస్తాం? ట్రైన్ ఎక్కినాం అనుకో, భారం ఎక్కడ పెడతాం? యాక్చువల్లీ ట్రైన్లో పెడతాం భారం. మన భారం మోస్తుంది ట్రైన్. అంతేకాకుండా మన లగేజ్ భారం కూడా మోస్తుంది. అయితే ట్రైన్ ఎక్కినా కూడా వాళ్ళ భారం వాళ్ళ మీద పెట్టుకున్నారనుకోండి, ఏమంటారు? అరే నువ్వు ట్రైన్ ఎక్కావు కదా, నీ భారం ఎక్కడ పెట్టాలి? పక్కన పెట్టాలి. మనం యేసుక్రీస్తు అనే ఓడలోనికి ప్రవేశించిన మనము మన భారాలు ఎవరి మీద వేయాలా? మన మీద ఉంచుకోవాలా? ఆయన మీద వేయాలా? ఈ దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీ భారం ఎవరి మీద మోపాలంట? ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నిన్ను ఆదుకుంటాడు. అది రోగ భారమైన, పాప భారమైన, కుటుంబ భారమైన, అప్పుల భారమైన. చాలామంది అప్పుల భారం తట్టుకోలేక తాము త్యజించుకుంటున్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్తుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు అందరికీ ఆహ్వానం పలుకుతారు. ఏ భారమైనా నా మీద మోపండి, దేని గురించి చింతించడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత ఎవరు తెలియచేయాలంట? ప్రార్థనాపూర్వకంగా ఆయనకు. అప్పుడు మన భారం తొలగిపోతుంది. ఆయన మోయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. రెండో ఆశ్రయపురం. మూడోది చూసినట్లయితే చదవండి. మూడోది యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మూడో ఆశ్రయపురం. కాబట్టి హెబ్రోన్ అనగా ఏంటి? హెబ్రోన్ అనగా సహవాసం. హెబ్రోన్ అనగా సహవాసం. కాబట్టి దేవుడు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన మన మొర ఆలకించడానికి ఇష్టపడుతుంటున్నాడు. అందుకే ఇర్మియాల గ్రంథంలో ఏమంటాడు? 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప. కాబట్టి దేవుడు మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. అంటాడు, యెషయాలో ఒక మాట ఉంది. ఆయన ఎక్కడ నివసం చేయాలని కోరుకుంటున్నాడు? వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నివసించాలని కోరుకుంటున్నాడు. అంటే నివసించాలని అంటే సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మనతో కూడా దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మూడో ఆశ్రయపురం హెబ్రోను. హెబ్రోన్ అనగా సహవాసం. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే,
మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన మన సహవాసం ఎవరితో ఉన్నదండి? యేసుక్రీస్తుతోటి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు వారి మధ్యన. కాబట్టి మన సహవాసం ప్రభు బిడ్డలు ఆయనతో సహవాసం చేయడానికి ఇప్పుడు వీలు కల్పించబడింది. ఆయనతో ప్రార్థించడానికి, ఆయనతో ముచ్చరించడానికి, నీ యొక్క కష్ట దుఃఖాలన్నీ చెప్పుకోవటానికి ఏం చేసింది ఆమె? హన్నా అనే ఆమె ఏం చేసింది? ఆమె దేవుడి సన్నిధిలో పోయి దేవుడితో ఏం చేసింది? సహవాసం చేసింది. యోబు గ్రంథంలో ఉంది, ఆయనతో సహవాసం చేసిన మీకు ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం. ఎవరితో సహవాసం? దేవుడితో. కాబట్టి హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆమె మొర విని దేవుడు ఆమె ఆలకించి ఆమె యొక్క దుఃఖం నుండి విడిపించాడు. అడిగి ఊహించు వాటికంటే ఏం చేసినాడు? ఆమె ఒక్క కుమారుని అడిగింది. నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే అతన్ని నీకు ఏం చేస్తాను? మరలా నీకు డెడికేషన్ చేస్తాను, ప్రతిష్ఠిస్తాను అనింది. అయితే ఒకటినిచ్చిందా? ఇంకా ఎక్కువనిచ్చిందా? ఎక్కువ ఇచ్చింది. అడిగి ఊహించు వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఆయన విశాలమైన దేవుడు. ఆయన బాహు పురుష కాలేదు. విననేరుకున్నట్లు ఆయన చెవులు, రక్షింపనేరుకునే హస్తములు. కాబట్టి ప్రియులరా, ఆయన సహవాసం మన సహవాసం అయితే యేసుక్రీస్తుతోటి. ఇది మూడో ఆశ్రయపురంగా దేవుడు మనకు చూపిస్తుంటున్నాడు. ఇంకా చూడండి, 4వ ఆశ్రయపురం చదవండి. అదే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. హెబ్రోన్ తర్వాత ఏముంది? బేసేరు ఆశ్రయపురం. 4వదిగా చూసినట్లయితే ఆశ్రయపురం పేరేంటి? బేసేరు. బేసేరు అనగా బలం. బేసేరు అనగా బలం. దేవుడే మనకు బలమై ఉన్నాడు. ఆయన దావీదు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు గొలియాత్ మీదకి. అందరూ భయపడుతుంటున్నారు. ఆ యొక్క గొలియాత్ మీది పోవటానికి అందరూ భయపడుతుంటున్నాడు. అయితే దావీదు అంటాడు, నేను యెహోవా నామమున ఏం చేస్తుంటున్నాను? నీ మీదికి వస్తుంటున్నాను. కాబట్టి దేవుడు నామమున వెళ్ళాడు. గొలియాతును ఏం చేసినాడు? పడగొచ్చాడు. ఎవరి బలం అంటారు? చిన్న బాలుడు. ఏమన్నా తర్ఫీదు ఉందా? దావీదుకు తర్ఫీదు ఉందా? గొర్రె కాపురి దగ్గర ఏం తర్ఫీదు ఉంటుంది? ఆయనకు తెలిసింది ఒకటే విద్య. ఏంటి విద్య? ఒడిసెల తిప్పి ఏం చేసినాడు? దావీదుని ఏం చేసినాడు? పడగొట్టినాడు. చిన్న రాయితో పడగొట్టినాడు. అయితే ప్రియులరా, ఆయన దేవుడే మనకు ఇక్కడ బేసేరు అనగా బలము. కాబట్టి ఇక్కడ మన యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తినియు, మరి ఒకరికి ప్రవచన వరము, ఆత్మల వివేచనయు, మరి ఒకరికి శక్తియు అనుగ్రహించబడును. కాబట్టి ఇవన్నిటికీ దేవుడు మనకు బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు మరి ఒక మాట అంటాడు. ఆయన ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నిమిత్తమై ప్రభుని ఎన్నిసార్లు వేడుకుంటున్నాడు? 3 మారు వేడుకుంటున్నాడు. అయితే దేవుడు దయచేశాడా? ఏమన్నాడు? పౌలా,
నా కృప నీకు ఆ యొక్క బలహీనతలోనే ఏం చేస్తాడంట, నా యొక్క బలమును ప్రసాదిస్తాడు. కాబట్టి నా యొక్క కృప నీకు చాలును అంటున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనం ఆత్మ వలన బలపరిచేవాడుగా ఉంటాడు. కొన్ని సమయాల్లో మన యొక్క బలహీన సమయంలో, మన యొక్క శక్తిహీన సమయంలో, మన వ్యాధుల సమయంలో దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకే నిన్ను స్వస్థపరిచి యెహోవాను. అందుకే దావీదు తన యొక్క బలం మీద నమ్మి యుద్ధాన్ని చేయను పోలే. ఎవరి బలం నమ్మి, సైన్యాన్ని నమ్మి యుద్ధాన్ని చేయటానికి వెళ్ళాడా? లేదు, ఎప్పుడు వెళ్ళలే. అయితే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ యొక్క రాజ్యం మీద నువ్వే ప్రభువా వెళ్ళనా, వెళ్ళు, కాబట్టి అక్కడి ప్రాంతంకు వెళ్ళనా, వెళ్ళు, కాబట్టి ఇది చేయనా, చేయి. అయితే దేవుడు తనకు తోడు ఉంటున్నాడు. దేవుడే మరి ఆ యొక్క బలాన్ని ప్రసాదించి ఆ యొక్క యుద్ధాన్ని జయిస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. తన ఆత్మవరంలో తన యొక్క ఆత్మ వలన ఆత్మీయ వరంతో అభిషేకించే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా తన యొక్క ఆత్మ వలన బలపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా 4వ ఆశ్రయపురం చూసినట్లయితే బేతేరు అనగా బలము. 5వది చూసినట్లయితే చదవండి. రామోతు అనగా 5వ ఆశ్రయపురము రామోతు అనగా ఎత్తు. దేవుడు మనల్ని ఆయన ఉన్నత స్థలములలో, ఎత్తైన స్థలములలో మరి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. అంటే మనల్ని హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చూడండి, మిగిలి ఉన్నతమైన ఆ యొక్క స్థానమునకు తీసుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక వాక్య భాగం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలు పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని ఏం చేశాడంట? పక్షిరాజు ఎక్కడ నివసిస్తుందండి? చాలా ఎత్తైన స్థలంలో. సరే, ఒకటి పక్షిరాజు తన యొక్క పిల్లలకి ఏం చేయాలా? రెక్కలు ఎగరటం నేర్పియాలి. ఇప్పుడు ఎగరటం నేర్పియాలంటే ఏం చేస్తుంది? అది బాగా ఎత్తుగా తీసుకెళ్తుంది. దేని మీద తీసుకెళ్తుంది? పక్షిరాజు మీదనే ఆ యొక్క పిల్లల్ని రెక్కల మీద మోసుకొని పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తుంది? వదిలేస్తుంది అన్నమాట. వదిలేసి లాస్ట్ వరకు చూస్తుంది. లాస్ట్ మళ్ళీ కింద పోయేటప్పుడు ఏం చేస్తుంది? మళ్ళా పట్టుకొని మళ్ళీ ఏం చేస్తుంది? పైకి. అట్లా అది ఎగిరేంత వరకు ఏం చేస్తుంది? అది పక్షిరాజు తన యొక్క తల్లి దానికి ఎగరటం నేర్పిస్తుంది. పైకి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి కింద పడేయటం, మళ్ళా లాస్ట్లో కింద పడేటప్పుడు మరలా దాని యొక్క రెక్కల మీద మోయటం. కాబట్టి ఇది ఏం సూచిస్తుంటుంది? మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మన కష్టాలు, శ్రమలు అవన్నీ ఎందుకు అనుభవిస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఎక్కించటానికి అనేది, ఎత్తైన స్థలంలో ఉంచటానికి దేవుడు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురం చూసినట్టయితే రామోతు అనగా ఎత్తు. కాబట్టి మిక్కిలి ఉన్నతమైన స్థానం. యెషయా 58వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, యెషయా 58వ అధ్యాయం 14వ వచనం తీసిన వాళ్ళు చదవండి. 58వ అధ్యాయం 14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఏం చేస్తానంట? ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవంలో ఉంచెదను.
యెహోవా సెలవిచ్చిన వాక్కు. కాబట్టి దేవుడు ఎక్కడ పెడతాడంట మనల్ని? ఎక్కడ ఎక్కిస్తాడంట? ఉన్నత స్థలంలో. కాబట్టి ప్రియులారా, ఇది 5వ ఆశ్రయపురం. 6వ చూసినట్లయితే చూడండి, చదవండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలోన, మనష్షీయుల గోత్రంలో నుండి బాషానులోని. కాబట్టి నా లాస్ట్ ఆశ్రయపురం, 6వ ఆశ్రయపురం ఏంటంట? గోలాను. గోలాను అనగా వృత్తము లేక గుండ్రం. కాబట్టి ఇది దేన్ని సూచిస్తుంటుంది? వృత్తానికి గుండ్రంగా ఉండేదానికి ఎక్కడైనా అంతం ఉంటుందా? ఉండదు. కాబట్టి అది నిత్యత్వాన్ని చూపిస్తుంటుంది. మన యొక్క జీవితాల్లో ఆయన దేవుడు మనల్ని నిత్యత్వానికి నడిపించడానికి ఈ లోకంలో మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇంకా చూడండి, రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో అంటాడు, 8వ అధ్యాయం 37, 38 వచనాలు చదవండి తీసిన వాళ్ళు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37, 38. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరమని రూఢిగా ఏం చేస్తున్నాను? నమ్ముచున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో మనకు ఈ లోకంలో రకరకాల శ్రమలు, కష్టాలు, శోధనలు, వేదనలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే మనల్ని నిత్యత్వానికి నడిపించటానికి. కాబట్టి ప్రమోషన్, కాబట్టి ఆ యొక్క నిత్యత్వానికి నడిపించడానికి వస్తాయని ఈ యొక్క లాస్ట్ అగ్గిలోను అనగా వృత్తము. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ 6 రకాల ఆశ్రయపురాలను చూసాం. ఈ ఆశ్రయపురమే మన దేవుడు. మన దేవుడే మనకు ఆశ్రయపురం అంటాడు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకున్నాం కదా. మొదటిగా కీర్తనలు 62వ కీర్తన 7వ వచనం చదువుకొని మనం ప్రవేశిస్తాం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము. నా ఆశ్రయం ఎక్కడ ఉందంట? కాబట్టి ప్రియులారా, 6 రకాల ఆశ్రయపురాలను సూచిస్తాం. మొదటిదిగా ఏంది? కేదేశు. రెండవది షెకెము. షెకెము అనగా భుజము, మన బరువు మోసే దేవుడు. మూడవది హెబ్రోన్ అనగా సహవాసం. 4వది బెసేరు. బెసేరు అనగా బలము. 5వది రామోతు, ఎత్తు. మనల్ని దేవుడు ఉన్నత ఆ యొక్క స్థానంలో పెట్టాలని కోరుకుంటున్నాడు. 6వది గోలాను, వృత్తము, గుండ్రము. ఇది నిత్యత్వాన్ని మనకు సూచిస్తుంటుంది. ఈ విధంగా దేవుడు మనకు 6 రకాల ఆశ్రయపురాలని ఆయనే మనకు దేవుడిగా ఉంటున్నాడు. అందుకే నా ఆశ్రయపురం ఏమని చదివాం? కీర్తనలు 67, 62. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. దేవుడి యందు. 8వ వచనం కూడా 62. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయం కుమ్మరించుడి. దేవుడు మనకు ఏమై ఉన్నాడు? కాబట్టి ప్రియులారా, 6 రకాల ఆశ్రయపురాలను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి లేఖనం ఆధారం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం ఆరాధనకు వెళ్ళే ముందుగా 2 శరణాలకు లేచి పల్లవి శరణం పాడుకున్నాం. తండ్రి పాటలు పాడేవాళ్ళు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 190